నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. నిన్న గణేష్ నిమజ్జనాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. గణేష్ నిమజ్జనం జరిగిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎంతో గందరగోళం జరిగేటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి గందరగోళాన్ని కాదని ప్రజలు ప్రశాంతంగా తమకు నచ్చిన విధంగా గణేషుని నిమజ్జనాన్ని ఒక వేడుకలాగా జరుపుకున్నారు. సమయం లేట్ అయినప్పటికీ కూడా ఈ పొద్దున 3 గంటలైనట్టుంది, 3-3:30 వరకు కూడా నిమజ్జనం జరుగుతూనే ఉంది. సుమారుగా రిజిస్టర్ అయినటువంటి 400 గణేష్ విగ్రహాలతో పాటుగా అదనంగా 200 నుంచి 300 విగ్రహాలు అదనంగా గణేష్ నిమజ్జన యాత్రలో పాల్గొన్నాయి. ఎంతో మంది ఉత్సాహంగా యువకులైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, మహిళలు ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి విశేషంగా గణనాథుడిని పూజలు చేశారు. అన్ని ప్రాంతాల్లో పెట్టిన గణనాథుల్ని ఆసక్తిగా చూడడం, పూజలు చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం మనం అంతా చూసాం. ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు, ఒకవైపు రెవెన్యూ అధికారులు అయితేనేమి, ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు పారిశుద్ధ్య పనులు వాళ్ళు చేసిన నిమజ్జనం దగ్గర చేసిన ఏర్పాట్లు కానీ, అలాగే మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, కానిస్టేబుల్ అయితేనేమి, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీ గారు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎంతో శ్రమ తీసుకొని ఈ ఉత్సవాన్ని మనందరి కోసం ఘనంగా నిర్వహించారు. వీళ్ళందరికీ కూడా ఈ ఉత్సవాల్లో పనిచేసినటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు కూడా ఒక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భయపడుతూ పండగలు చేసుకోవడం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా ఈ రోజు పండగలు జరుపుకోవడం, అటు బక్రీద్ అయినా సరే, వినాయక చవితి అయినా సరే, ఇవన్నీ ఎంతో ప్రశాంతంగా అందరూ ఆనందంగా చేసుకుంటున్నారు ఈ పండగలని. ఇది కూటమి ప్రభుత్వంలో వచ్చిన మార్పుని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇంత ప్రశాంతంగా వినాయక చవితిని జరుపుకోవడానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా దాతలు కొంతమంది స్వచ్ఛందంగా భోజన కార్యక్రమాలు, వచ్చిన భక్తులకు భోజన కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేసి ఇస్తున్నారు సార్. వాళ్ళకు కూడా మీ తరఫున నిజమే. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే, నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు కొంతమంది మంచినీళ్లు వితరణ చేశారు, మజ్జిగ వితరణ చేశారు, కొంతమంది ప్రసాదాలు వితరణ చేశారు, భోజనాలు పెట్టారు. దారిలో వాళ్ళకి వీళ్ళకి అవసరమైతే ఏమి ఏర్పాట్లు కావాలంటే అన్ని కూడా బ్రహ్మాండ దగ్గరుండి చేసుకున్నారు. ఏ ఇంటి దగ్గరికి పోయి అడిగినా సరే ప్రసాదం పెట్టినారు, ఏ ఇంటి దగ్గరికి పోయి అడిగినా మంచినీళ్ళు ఇచ్చినారు, ఏ ఇంటి దగ్గరికి పోయి అడిగినా సరే తనకున్నది ఏదో స్వీటో ఏదో చేతిలో పెట్టి బ్రహ్మాండంగా ఆనందంగా జరుపుకున్నారు. ఈ రకంగా తమ కుటుంబాలే కాకుండా ఊర్లో అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి ఆధునిక ప్రజల ఆలోచన కూడా చాలా గొప్పది. ఎంతో మంది దాతలు అసోసియేషన్ల వైపు నుంచి, షాపుల వైపు నుంచి, ఇంటి ముందు నిలబడి కూడా చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంస్కృతి మరింత పెరగాలని, ఊరంతా కలిపి ఒక ఇల్లులాగా పండగ చేసుకునే ఈ సాంప్రదాయానికి నాంది పలికిన ఆధునిక ప్రజలకు కూడా ధన్యవాదాలు.